హలో హాయ్ వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే ఫూల్ మఖానా లడ్డు. ఈ ఫూల్ మఖానా లడ్డు చాలా హెల్దీ, డైలీ ఒకటి తింటే చాలా హెల్దీగా ఉంటామండి. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఫూల్ మఖానా, నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, కాజు, బాదం, ఇంకా బెల్లం తీసుకున్నాను నేను. మీరు కావాలంటే ఇందులో నువ్వులు, ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అలా ఏవైనా వేసుకోవచ్చు. కిస్మిస్, డేట్స్ అలా అన్నీ వేసుకొని హెల్దీగా ఈ లడ్డుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ముందుగా వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ని ముందుగా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, అప్పుడే లోపల వరకు మంచిగా వేగుతాయి. మీరు ఇందులో కావాలంటే పల్లీలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, నువ్వులు అలా ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడే మంచిగా రోస్ట్ అయిపోయినాయండి. వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇదే గిన్నెలో మనం బాదం వేసుకుందాం. బాదం కూడా సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా వేగాయండి. ఇప్పుడు దీంట్లో వాల్నట్స్, నెక్స్ట్ కాజు, ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదండి. వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని అన్నిటినీ ఒకేసారి పౌడర్ చేసుకుందాం. అంటే ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా మనం తీసుకున్న ఫూల్ మఖానా, తర్వాత ఈ వాల్నట్స్, కాజు అండ్ బాదం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ వీటిని మిక్సీ పడదాం. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని కాస్త పౌడర్ ఇలానే ఉంచి ఇందులోనే బెల్లం వేసి మిక్సీ పెడదాం. నేను పాకంలాగా తీయట్లేదండి, నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకుందామని చెప్పేసి బెల్లం ఇలా డైరెక్ట్గా పౌడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పౌడర్లో మనం బెల్లంతో మిక్సీ పెట్టిన పౌడర్ కూడా వేసుకొని ఉండలు చుట్టేసుకోవడం. మీరు నెయ్యి ఫ్లేవర్ కానీ వద్దనుకుంటే కాస్త గోరువెచ్చని పాలు వేసుకొని కూడా లడ్డు చుట్టుకోవచ్చు. కానీ నేను నెయ్యి వేసుకొని లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. బెల్లం క్వాంటిటీ ఎలా అంటే మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇప్పుడు నేను మొత్తం తీసుకున్న క్వాంటిటీస్ వచ్చేసి ఒక 400 గ్రామ్స్ అన్నీ, అంటే బాదం, వాల్నట్స్, ఫూల్ మఖానా అన్నీ తీసుకున్నాను కదా, 400 గ్రామ్స్ ఉన్నాయి. సో 400 గ్రామ్స్కి మనం 250 గ్రామ్స్ బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు. ఒకసారి కలిపేసుకొని మనం లడ్డు చుట్టేసుకుందాం. పిల్లలకు కూడా ఇది చాలా హెల్దీ అండి. ఇందులో కొద్దిగా గోరువెచ్చగా హీట్ చేసుకున్న నెయ్యి వేద్దాం. కొద్దిగా వేసుకుంటూ లడ్డూలు అనేవి చుట్టుకోవడమే. ఒకేసారి అంత వేస్తే ఎక్కువ నెయ్యి అబ్జర్వ్ అవుతుంది అండ్ మనకు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ నెయ్యి కన్జ్యూమ్ అవుతుంది. సో ఇలా కొద్దిగా వేసుకొని లడ్డు చుట్టేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఫూల్ మఖానా లడ్డు రెడీ అయింది. మీరు ఎలా కావాలంటే అలా, అంటే పాకం తీసైనా చుట్టుకోవచ్చు లడ్డూలని, లేదంటే ఇలా నెయ్యి వేసైనా చుట్టుకోవచ్చు. ఇవి మనకు 1 మంత్ అయినా పాడవండి. మీకు టైం దొరికినప్పుడు ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకొని హెల్దీగా మీరు మీ పిల్లలు ఖచ్చితంగా తినండి. ఎంతో టేస్టీగా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.